మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్య, ఆపై ఒక్కసారిగా 1000 రూపాయల వరకు ధరలు పెరగడంతో చిన్న మధ్య తరహా హోటళ్లు నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారం నడవక మూతపడుతున్న హోటళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది హోటళ్లు మూతపడడంతో యజమానులు, కార్మికులు రోడ్డున పడుతున్నారు. మొన్నటిదాకా గ్యాస్ దొరకలేదు. దీంతో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, టీ పాయింట్లు మూసేశారు. ఈ మధ్య గ్యాస్ అందుబాటులో ఉంటున్నప్పటికీ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. రేట్లు పెరగడంతో ఇప్పట్లో హోటళ్లు తెరుచుకునే పరిస్థితి కనబడడం లేదు. ఫుడ్ బిజినెస్లు మూసివేయడంతో అక్కడ పనిచేసే వందలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రోజు వారి వేతనంపై ఆధారపడే కుక్స్, సర్వర్లు, క్లీనర్స్ ఒక్కసారిగా ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. కొంతమంది కార్మికులు ఇతర పనుల కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా మరికొందరు తమ గ్రామాలకు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హోటల్ యజమానుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. వ్యాపారం లేకపోయినా షాపుల కిరాయిలు, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆదాయం లేకపోవడంతో కిరాయి చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో తాత్కాలికంగా మూసివేయడం తప్ప మార్గం లేకుండా పోతుంది. గ్యాస్ మాత్రం చాలా దొరకట్లేదు, చాలా కష్టం అవుతుంది. ఇట్లానే ఉంటే వారం 10 రోజులు చూసి మేము కూడా హోటల్ పని చేస్తాం, లేకపోతే మేము వేరే డ్యూటీ చూసుకుంటాం. అంతవరకే ఇంకేం చేస్తాం సార్. హోటల్ అంటే ఇప్పుడు మేము చేస్తేనే వెళ్తుంది, చేయకపోతే వెళ్ళదు. అలాంటప్పుడు వేరేది ఏదన్నా చూసుకుంటాం, కానీ ఇది మాత్రం పని చేస్తాం. ఇట్లా ఉంటాయి. మా వీధి వ్యాపారులపై గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడ్డది. ఇప్పుడు గ్యాస్ కొనలేని పరిస్థితిలో ఉంది. ఒక సిలిండర్ 5000, 6000 చెప్తున్నారు బ్లాక్ మార్కెట్ లో. మేము ఇంత రేటు పెట్టి మేము కొనలేకపోతున్నాము. ఇప్పుడు పెంచిన రేటు 999 రూపాయలు ఏదైతే పెంచింది ఉందో ఆ రేటు కూడా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. 3300 ఏదైతే ఉందో ఆ రేటు మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాకపోతే మాకు ఎవరు ఇవ్వడానికి రెడీ లేరు. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కష్టాలు అవుతున్నాయి. ఈ కట్టెల పొయ్యి మీద మాస్టర్లు కూడా చేయలేకపోతున్నారు. లేబర్ ఛార్జెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. మళ్ళీ ఇవి అన్నీ పైన పడుతున్నాయి కాబట్టి మేము నడపలేకపోతున్నాము. బంద్ చేసే పరిస్థితికి తీసుకున్నాము. గ్యాస్ లేక మొత్తం ఇబ్బంది అవుతుంది. మొత్తం కట్టెల మీద చేయవలసి వస్తుంది. బ్లాక్లో ఉండాలంటే 4000, 3000 చెప్తున్నారు. రేటు పెట్టలేము కదా. ఆ రేటు పెట్టాలంటే ఒక ప్లేటు 100 రూపాయలు అమ్మాలి. కస్టమర్ అంతా పెట్టలేరు. ఈ పాత రేటు ఉన్నది 40 రూపాయలు అమ్ముతున్నాము. దాని గురించి గిరాకీ లేదు. గ్యాస్ కొరత, పెరిగిన ధరల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధి కోల్పోయిన కార్మికులు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న హోటల్ యజమానులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొన్నటి వరకు ఎంతో మంది కడుపు నింపిన హోటళ్లు దివాలా తీసి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలతో మధ్యతరగతి జనం నడ్డి విరిగింది.